వస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు, ఏం పిచ్చివాడివా రామస్వామి, నీళ్ళని అటు పోస్తున్నావు, ఏమైనా అవి తిరిగి మళ్ళీ ఆ చెరువులోకే వెళ్తున్నాయి కదంటే, అదేంటండి, నేను ఇక్కడ పోసే నీళ్లు మా ఊర్లో ఉన్న చేను చిలకలోకి వెళ్ళాలని పోస్తున్నాను అంటాడు. నువ్వు ఇక్కడ పోతే అక్కడికి పోతాయా పిచ్చడువా అంటారు. మరి ఆ పక్కన పిండ ప్రదానాలు పెడుతూ పూజలు చేసుకుంటూ ఎక్కడో ఉన్న స్వర్గంలో ఉన్న వాళ్ళకి పిండ ప్రదానాలు ముడతాయని, ఇక్కడ పోసిన జలాభిషేకాలు అక్కడ వాళ్ళ మీద పడతాయని, మీరు అక్కడ పడతాయని నమ్మితే తప్పలేదు, కానీ నేను మా పక్కూరులో ఉన్నటువంటి మా పొలంలోకి నీళ్ళు పోతాయి అంటేనే తప్పు అంటున్నారు ఏంటి అని అంటారు. భలే చమత్కారి పెరియార్ రామస్వామి. ఇలాంటి ఎన్నెన్నో మహానుభావుల జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి. మరి వాటన్నిటినీ మనము స్మరించుకొని ఇప్పుడున్న కాలంలోకి అనువదించుకొని మనం ఎలాంటి అర్థం లేనివి పాటిస్తూ ఆచరిస్తూ అజ్ఞానంలో కొట్టుకుపోతున్నామో ఒకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుతూ, మరి తెనాలి రామలింగడి సమయస్ఫూర్తికి హ్యాట్సప్ చెబుతూ, ఇక్కడెక్కడో దాన ధర్మాలు చేస్తే ఎక్కడో ఉన్న వాళ్ళకి ముడతాయనేది పూర్తిగా నాటకమో బూటకమో. చచ్చిపోయినాక ఇంకా ఏమీ లేదు, తిరిగి వచ్చేది లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, ఆత్మ లేదు, పునర్జన్మ అసలేదు. ఈ ఒక్క జీవితమే చాలా గొప్పగా, ఉన్నతంగా, అర్థవంతంగా జీవిద్దాం. అజ్ఞానాన్ని వీడి విజ్ఞాన బాటలో సాగాలని కోరుతూ మరో మంచి కథతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు, కథ బాగుందా? పెద్దవారు ఈ కథని 10 మందికి చెప్పడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డాక్టర్ బైరి నరేష్.